మంచుకున్నారు కదా. ఇక ఇలా నేను మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. జల్దీన చూశాలే. చలో పారి ధూమ్ ధామ్ ముచ్చట ది పవర్డ్ బై స్లీప్ కంపెనీ. ఇక ముచ్చట్లు షూరు. ఇగో పొద్దటి సంధి ఎంత పని చేసినా పని తీరతలేదోలా. పొద్దుగాలనే ఇల్లు ఉడిచిన, బోళ్ళు బొచ్చలు దోమిన, అన్నం కూర అండిన, ఇక చేసుకుంటా పోతూనే ఉన్నా. టైం గడిచిపోతూనే ఉన్నది అన్నట్టు. ఇప్పుడు ఈ ఇంటింటి పనులు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఒక అక్క కాడికి దోలకపోతా. అక్క ఇంటి పని బోళ్ళ పని ఎట్లా చేస్తుందో చూస్తే మీరు షేక్ అవుతారు. చూసి ఏదో ఒకటి గారి మరి. ఇగో గీ అక్క పని మీద పడ్డది కదా, బోళ్ళు బొచ్చలు దోముతుందా ఏంది? ఇంతకు ఏందబ్బా అది? శంషనా గంటేనా పట్టి దోముతుంది? మంచిగా చూడురులా. కనబడుతుందా పిస్తోలే? పోరగల్లాడుకునే బొమ్మ పిస్తోల్ అనుకోగల్లా. కాదు, ఒరిజినల్ నాటు తుపాకీ. అగో పక్క పొంటి ఇంకో కొన్ని ఉన్నాయి. వీటిని మంచిగా సర్పేసి రీల్ సబ్బు పెట్టి బురుసు పట్టుకొని ఇగో దోముతుందా. అసలు సిలుం దుబ్బ దూలిపోయి తలలాడేటట్టు కనబడుతుంది పొర్రి. ఈ అమ్మగారు మధ్యప్రదేశ్ రాష్ట్రం చెంబల్ ఉంటదన్నట్టు. అంటే చెంబల్ని అనుకోవాలా? కాదు, ఈ ఇంట్లో నాటు తుపాకులు తయారు చేసే కంపెనీ పెట్టుకుర్రు మంచిగా. ఇక తుపాకులు కనబడుతుంటే వెనకకెళ్ళి వీడియో తీసినోడు సోషల్ మీడియాలో పెట్టిండు. ఇంకేమున్నది, పోలీస్ టౌన్ దాకా పోయింది. పోలీసు వాళ్ళు వచ్చి ఈ ఇంటిని కనబడితే ఏమున్నది, కొంపరిండా తీరొక్క నాటు తుపాకులు ఉన్నాయి. ఇక వాళ్ళని అరెస్టు చేసి జైల్లో ఊచలు గడిగే పని అప్పచెప్పిర్రు. అయినా అటు మధ్యప్రదేశ్కు బీహార్ జార్ఖండ్ ఇటువంటి రాష్ట్రాల్లో బజ్జీలు వేసినట్టే ఇట్లా నాటు తుపాకులు తయారు చేసుకుంటారు. వాటిని మందికి అప్పచెప్తే వాళ్ళు ఒకరికొకరికి ప్రేమగా కాల్చుకున్నాడో లేకుంటే రీలు వేసుకుంటా కళ పోషణ చూయించుకున్నాడో చేస్తారన్నట్టు. ఏమన్నా ఇగ్రం పెట్టుకున్నారా అసలు? అప్పట్లా చిరంజీవి సినిమాల బంగారు కోడి పెట్ట వచ్చరండి అనే పాట ఉన్నది, యాదుకున్నది కదా. అసలు బంగారు కోళ్ళు ఉంటాయా, కోడి పెట్టే బంగారపుది ఉంటుందా అని నా చిన్న మెదడుకు అసలు సమజ్ కాలే. కానీ ఆ పాట రాసిన వాళ్ళు మనసులో ఏం పెట్టుకొని రాసిర్రో ఎందుకు రాసిర్రో కానీ మైబాద్లో మాత్రం నిజంగానే బంగారు కోడి కనబడ్డదోళ్ళ. మొన్న బంగారు కోడి ఆరే ఆవా అంటే పారి మీరు కూడా దర్శనం చేసుకోరా బంగారు కోడిని. ఇప్పుడు మనం మైబాద్ జిల్లా కే సముద్రం కాడ ఉన్నమొల్ల. ఇగో ఇదే బంగారి కోడి పుంజు. ఇగో ఈ పెద్దన్న పడకపోతుంది కదా, ఆగే జరాగు. ఆగిండా? ఈ కోడిని మంచిగా చూడుర్రి, దీన్ని ఎట్లా సింగారిచ్చిర్రో. దాని మెడల మంచిగా బ్రాండీ సీసా వేసిండు, పూలదండ వేసినట్టు. అగో చెవుల కాడ చూడుర్రి మంచిగా కమ్మలు బుట్టాలు పెట్టిండు. అవి కూడా 10 రూపాయలయో 20 రూపాయలయో కావు, బంగారు బుట్టాలు. అరే అవంటనొల్ల కోడికి బంగారు బుట్టాలు దొడిగి ఇక దాన్ని అమ్మవారి కాడికి దొలకపోయి పొతం పెట్టిర్రు. ఎందుకో చెప్పలేదు కదా. అయితే కే సముద్రంలా ప్రతి ఏడాది ముత్యాలమ్మ తల్లికి బోనం పెడతారు. ఈ బోనాల సంబరాలలోనే ఇగో ఈ అన్న అపురూపంగా దాదుకున్న కోడి పుంజుకు బంగారు బట్టలు తొడిగి మంచిగా ముస్తాబు చేసి అమ్మవారికి పెట్టిండు. నిజంగా కోడిది ఎంత అదృష్టమో కదా. ఇంతకు అవి బంగారు బుట్టాలని ఆ పుంజు కన్నా తెలుసోలేదో. ఆ కోడి కథ గట్లున్నదా? ఇప్పుడు సుల్తానాబాద్కు రారి, ఈడ చూడుర్రి సంబరాలు చూడుర్రి. ఏందంటారా, ఈ ఆవుకు బర్త్డే వచ్చిందల్లా బర్త్డే. ఇక ఇంకేమున్నది, దీన్ని సాదుకుంటున్న రమేష్ అన్న ఆవుకు దండేసి దండం పెట్టిండు. మంచిగా కేకు తెప్పించిండు. హ్యాపీ బర్త్డే అని అనుకుంటూ కేకు కోపించిండు. అగో మూడేండ్ల సంధి సాదుకుంటురట. బర్త్డే రాగానే ఇగో ఇట్లా కేకు కోసుకొని చుట్ట
చుట్టాలతో థమ్స్అప్ దావత్ చేసుకున్నారు. మొత్తానికి ఈ జీవాలు ఎంత కిస్మత్ గల్లయో కదా. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. అబ్బా ఏమన్నా డైలాగా. అంటే ఈడ సింహం రజనీకాంత్ అన్నట్టు, పందులేమో గుండగాలన్నట్టు. ఏందో ఏమో పాటు. అవు కానీ సింహాలు సింగిల్గానే వస్తాయి అనోళ్ళ, నిజమేనా లేకుంటే ఏదో ఎట్టికి చెప్పిరా డైలాగు? సరే కానీ ముచ్చట ఏందంటే సింహాలంటేనే జంగల్కు రాజులు కదా. సింహం కనబడితే చాలు ఏ సోంటి జీవాలైనా వనకవలసిందే, చల్లటి చెమటలు రావాల్సిందే. సింహాలకు ఎదురు తిరిగితే ఇక అంతే సంగతులు కదా. గిట్లనే అనుకున్నా కానీ అట్లా కాదుల్లా. జర గట్టిగా మాట్లాడితే, గట్టిగా మరలబడితే సింహాలు కూడా గజ గజ వణికిపోతాయి, భయపడి పారిపోతాయి. రుజువు కావాలనా? చూడురి మీరే. చిమ్మ చీకటి అయింది కదా, ఆవుల షెడ్డోల్లో ఇది కుక్కలు కావలు కాస్తున్నాయి. కానీ అప్పుడే ఏమైందంటే చూసిర్రా, సింహాలు ఒకటి కాదు రెండు ఇప్పుడు ఈ షెడ్ లోపలికి పోయి ఆవులను తినే ఇగురం పెట్టుకునే కావచ్చు. ఎప్పటి సంది నజరేసినాయో వాటి మీద. కానీ ఈడ కుక్కలు చూడుండ్రోలా ఆ సింహాలను లోపలికి రానియకుండా అడ్డం పడ్డాయి. దా లోపలికి రా, మీ ప్రతాపమో మా ప్రతాపమో చూసుకుందాం అని ఈ రెండు కుక్కలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఆ సింహాలేమో చూసుకుందాం దా, మీరెంత మీ బతుకెంత అని అనుకుంటా అవి కూడా ఎగబడుతున్నాయి. వల్ల ఇటు రెండు కుక్కలు అటు రెండు సింహాలు. తాడో పేడో నువ్వా నేనా చూసుకోనా వాస్కోడి గామా. నాయనో లెక్కకైతే ఈడ కుక్కలే భయపడాలే, కానీ సింహాలే కుక్కల ధైర్యం చూసి తడుచుకుంటున్నాయి. ఒకటైతే ఆడికెళ్ళి పోయింది, ఇంకోటి జర భయపెట్టిద్దామని చూసింది గాని దాంతోని గాలే. అది కూడా తుర్రో అనుకుంటా ఆడికెళ్ళి వారిపోయింది. వారెవ్వా, అసలు ఈ కుక్కలకు దండం పెట్టి దండేయాలి పోర్రి. ఆగురి ఒడవలే స్టోరీ, ఇంకా ట్విస్టులున్నాయి ఈడ. అవో కుక్క బయటికెళ్ళింది చూడోల్లా. పోష్ని గేటు తెరిచే ఉన్నది, కానీ సింహానికి తెలవలే, కుక్కకు మాత్రం తెలిసింది. అంటే అడవి మనుషులం తల్లి, అర్థం కాలే అని చిన్నరామారావు ఎందుకన్నాడో అర్థమైంది. సింహమేమో జంగల్లో ఉంటదాయే, గేటు తెరుచున్నదో లేదో దానికి తెలవలే. కుక్క ఆరాంసే బయటికి వచ్చింది. కానీ ఇప్పుడు చూడండి వీటికి కావలు కాసే మనిషి బయటికి వెళ్ళిండు. ఏమైందబ్బా ఏమైంది అని టార్చ్ లైట్ పెట్టుకుంటా బయటికి వస్తాండు. అసలైతే సింహాలకు కుక్కలకు ఫైటింగ్ అయిందని ఈయనకు తెలవలే. కానీ ఏదో అల్కిడైందని చూసేందుకు పోతున్నాడు చూడు. కొంపదీసి ఆ సింహం నోట్ల తలకాయ పెడతాడా ఏంది? ఓ పెద్ద మనిషి, పోయి సావును కొని తెచ్చుకుంటున్నవేంది? అమ్మయ్య మళ్ళా వెనకకు మర్రచ్చిండు. మొత్తానికి సింహాలతోని భౌ అని అనుకుంటా ఫైటింగ్ చేసే ఆవులను ఇగో ఇక్కడ కావలు కాసే మనిషిని కాపాడిన ఈ కుక్కలకు శబాష్ అనంటారు మరి. ఆనాటి హృదయాలానంద గీతం ఇదేలే. ఏందో అట్లా చూస్తురు? ఏమన్నా పాటనా అసలు? నేను కూని చేసిన అనుకునే రాయింత. అయితే అప్పటి సినిమాలు ఎట్లుండేటియోలా, హీరో చాలా చిన్నగున్నప్పుడు నాయనకు భయపడో లేకుంటే జాతరలలో తొవ్వదప్పో ఏడుకో పారిపోతాడు. రాష్ట్రం పోయి ఆడ ఒక గుండగాని దగ్గర పనికి చేరికవుతాడు. అటెనక ఆ పోరడే పెద్దోడై వాడు కూడా గుండెగాడవుతాడు. కాలం గిర్ర అనుకుంటే తిరుగుతుంది. 10 ఏండ్లకో 20 ఏండ్లకో చెంప మీద పుట్టుమచ్చను చూసో చిన్నప్పుడు వాడుకున్న పాట చేయబట్టో పెద్దగైన ఆ పోరడు ఆనంద బాష్పాలు గార్చుకుంటా మళ్ళీ కుటుంబాన్ని కలుసుకుంటాడు. శుభం కారట పడుతుంది. ఈ అరిగిపోయిన కథ ఇప్పుడెందుకంటే సేమ్ సినిమాలలో ఎట్లా జరిగిందో బయట కూడా గట్లనే అయింది కాబట్టి ఎట్లనో చూడురు మీరు. షార్ట్ కట్లో చెప్తా.
వీళ్ళు మన హైదరాబాద్ కార్ఖానా పోలీసులొల్లా ఇక ఈ లెన్క ఒక నిల్చున్నాడు చూడుండ్రి దొంగోడు అనుకోగల్లా కాదు మన కథల ఈయననే పోరడూకం గుండుగాడూకం కొడుకు ముచ్చటేంటిదంటే ఈయన పేరు అర్మాసట లెక్కకైతే ఈయనది జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉంటాడు వీళ్ళ నాయన ఆర్మీ ఆఫీసరు మస్తు స్ట్రిక్ట్ అట చిన్నప్పుడు ఏమో కోతి పని చేసిండు నాయన అత్తడని ఇగో ఇంట్లోకెళ్ళి వారిపోయి హైదరాబాద్కి వచ్చిండు అప్పుడు ఎవడో రౌడీ షీటర్ గాని దగ్గర పనికి దొరికిండు దొంగతనాలు చేసుకుంటా రోజెల్లా తీస్తున్నాడట అట్లా 12 ఏళ్లు గడిచినాయి సొంతూరు కూడా మర్చిపోయిండు అయితే ఏదో కేసులా వీన్ని మన కార్ఖానా పోలీసోళ్ళు దొరకబట్టిరోళ్ళ ఇక ఈయన చరిత్ర అంతా తీస్తే వీని 12 ఏళ్ల కిందట ఫ్లాష్ బ్యాక్ బయటపడ్డది ఇంకేమున్నది ఈయన తల్లిని రప్పిచ్చిర్రు వీడే చిన్నప్పుడు తప్పిపోయిన మీ కొడుకు అని ఆమెకు ఈమెనేరా నీ కన్న తల్లి అని వానికి ఇగో ఇట్లా చెప్పిర్రు ఇక ఇంకేమున్నది పోలీస్ టౌన్లనే ఆనంద బాష్పాలు రాలినాయి 12 ఏళ్ల తర్వాత ఒక్కటైన తల్లి కొడుకులది ఒక సంబరం కాదుల్లా అసలు మొత్తానికి ఈ అర్మాను దొంగతనాలు వేసి ఈ పోలీసోళ్లకు దొరికి ఇగో ఇప్పుడు కుటుంబానికి దగ్గరయ్యిండు ఇక జత్తే ఇసోంటి లఫుట్ పనులు చెయ్య అని అంటున్నాడు నిజంగా సినిమా స్టోరీ లెక్కనే ఉన్నది కదా నోళ్ళ అంతే పట్టుర్రి జీవితమే ఒక సినిమా అని ఉత్తగానే అంటారా సినిమాలను మించిన ట్విస్టులుంటాయి మన మనుషులల్లా కదా షైనా మాల్ అంటే ఎట్లుంటుందిలా పైన పటారం లోన లోటారం లెక్కనే కొడుతుంది కదా అంతెందుకు షైనా ఫోన్లు చూసేదందుకు మంచిగా కనబడేటి సౌండ్ కూడా మస్తు వచ్చేది ఇక రేటు కూడా కొనే ఉండేది కానీ అదంతా మూనాల ముచ్చట లెక్క కొట్టేది తాపకోసారి ఖరాబ్ అవుతాయి మన దిమాగ్ కూడా ఖరాబ్ చేస్తాయి సరే ఇప్పుడు ఈ షైనా మాల్ గురించి ఎందుకు తీసినా అంటే షైనా కార్లు వచ్చినాయి కాబట్టి చూడరు మీరే అవి కనబడుతున్నాయి ఇవి కార్లేనోళ్ళ కార్లే ముంగట ఉబ్బున్నాయి కదా మొత్తం వాసిపోయింది ఇవి షైనా కార్లు అంటే షైనుడు ఉండే కాడుండక కొత్త రకం కార్లు తయారు చేసి మందిని పరిశాన్ చేస్తుండా అనుకోగల అది కాదు ఈ కార్లకు బీమార్ వచ్చింది అరే అవంటే కార్లకే బీమార్ వచ్చిందోల్లా అందుకే గిట్లా బుగ్గుబ్బినట్టు ఉబ్బిపోయినాయి అగో ఈ కారు చూడు ఆ కారు కూడా గట్లనే ఉన్నది ఎందుకంటే చైనాలా పెద్ద పెద్ద వడగాల్పులు వస్తున్నాయి రోడ్లన్నీ గరం గరంగా ఉంటున్నాయి జనాలకు చెమటలు పోసి పై ఎంత చెమటకాయలు ఇక ఈ కార్లకు కూడా ఈ వేడి వశమైతలేదు జనాలకు చెమటకాయలత్తే ఈ కార్లేమో ఇట్లా ఉబ్బిపోతున్నాయి సుత్తితోని కొట్టినా సొట్లు పోతున్నాయి గాని అవి మాత్రం చక్కగా అయితలేదట అంటే వాతావరణం చేయబట్టి మనుషులే కాదు కార్లు కూడా తండ్లాడుతున్నాయి అన్నట్టు ఇక ఈ కార్లను ఇట్లా చూసి అక్కడి జనాలు కార్లకు కడపచ్చింది నీళ్ళాడిందని కారడం ఆడుతారట మనలో మన మాట నాకు గప్చుప్పులు అంటే చాలా 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 ఇష్టం వల్ల నాకేంది చాలా మందికి ఇష్టము అసలు మాపటీలి గప్చుప్ బండి రోడ్డు మీద కనబడితే చాలు పానం అంతా అటే కొట్టుకుంటుంది 10 రూపాయల గప్చుప్పులన్న తినంది మనసున పట్టది అందుకే ఎట్లన్నా చేసి బండి కాడికి పోయి ఆగమాగంగా తింటా ఇటు తింటూనే ఉంటా బండనే కటోరలు ఎత్తనే ఉంటాడు నెమ్మదిగా తింటే గప్చుప్పులు వలిగిపోయి కటోర రిండిపోయి నీళ్ళన్నీ పోతాయి నీ టెన్షన్ కూడా ఉంటుంది అట్లా టెన్షన్లో తింటేనే గప్చుప్పులు టేస్ట్గా ఉంటాయి అదేందో మరి కానీ రాను గిట్లా ఆగమాగం గప్చుప్పులు ఉండేయేమో అనిపిస్తుంది ఎందుకో చూడురు మీరు ఇక రాను గప్చుప్పులు గిట్లనే తినాలే కావచ్చు హాగా చూడురు మిషిని ఎట్లున్నదోల్లా బెంగళూరులో పెట్టిరి గప్చుప్పుల మిషిని పైసలు పెట్టాలే ఏ గప్చుప్ కావాలనో కట్టుకొత్తాలే ఖతం అదే గప్చుప్ రయ్యమని వస్తుంది దాన్ని తీసుకోవాలి నోట్లు వేసుకోవాలి గంతే గప్చుపులతోని దిగ్మల్ల బీమార్లు వస్తున్నాయి అవత్తున్నాయి ఇవత్తున్నాయి అని ఏమేమో అన్నారు కదా అందుకే బెంగళూరులో ఈ కొత్త రకం మిషన్లు పెట్టిరు గప్చుపుల కోసం గప్చుప్ను పొక్క ఓడ్చేటోళ్ళు ఉండరు అందులో బఠానీలు వేసి నీళ్లు పోసి కటోరలు వేసేటోళ్ళు ఉండరు కట్టుకొత్తుతే దానికదే వస్తుంది అన్నట్టు టెక్నాలజీ గట్ల మారిపోయింది మరి కానీ ఏ మాట కామాటేనోళ్ళ
ఎంత టెక్నాలజీ మారినా గప్షుపులు పానీపూరీలు అంటే ఆగమాగంగా తింటేనే మస్తు మజా వస్తుంది. మనం చేతుల కటోర పట్టుకుంటే బండైన చెమటలు కక్కుకుంటే చెయ్యంత నీళ్ళలో ముంచి మన కటోరలు వేస్తుంటే వాటిని మనం నోట్లేసుకొని తింటాం చూడు, అట్లా ఆగమాగంగా తింటేనే రుచి కొడుతుంది. కానీ గిట్లా షానీగా తింటే ఏం తిన్నట్టు అవుతుందని అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏందంటే మీకోసం కొన్ని చిన్నపాటి చిటుకు పొట్టుకు వైరల్ వీడియోల ముచ్చట్లు పట్టుకొచ్చిన. గా వైరల్ వీడియోలు ఎందుకవా, మా వాట్సాప్లల్లా ఇన్స్టాగ్రామ్లల్లా అత్తనే ఉంటాయాయే. ఇక మళ్ళీ నువ్వు కొత్తగా చూపించడేమున్నది అని అనేరు. వైరల్ వీడియోలు ఎంత గిర్ర గిర్ర తిరిగినా ఎంతమంది చూసినా మన ముచ్చట్లల్లా మన స్టైల్లో చెప్తే ఆ కథ ఆ కార్ఖాననే అలాగుంటుంది. జల్దన చూసేరు మరి గివ్వేగా వైరల్ వీడియోల ముచ్చట్లు. ఫస్ట్ వీని చూడురోల్లా పెయ్యి నిండా శంసలు కఠోరాలు బోలు బొచ్చలు ఎట్లా గట్టగట్టుకొని నిలబడ్డాడు. ఏం కావాలరా వారి, నీ కాన్సెప్ట్ ఏంది? వెనకట అడవి మనుషులు ఆకులు చుట్టుకున్నట్టు ఇప్పుడు నువ్వు బోలు వగోనాలు కట్టుకొని తిరుగుతున్నావేంది? నీ దిక్మాల క్రియేటివిటీ పాడుగాను. ఇదంతా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేదందుకు చేసిన తాన్లాటనట. ఫేమస్ కాదు కదా, జనాలు పొట్టు పొట్టు తిట్టి ఇడిచిపెట్టిరుగా. సరే వాని కథ గట్లున్నదా. ఇప్పుడు ఇంకొకటి, ఇగో తొండ ఉన్న మనిషి నడమ దోస్తాను ఎంత మంచిగా ఉన్నదో చూడు. చూసినావా, ఈయన ఎట్లా చెప్తే అట్లింటుంది. శైలి ఆవట్టుమంటే శైలి ఆవాడుతుంది, నమస్తే పెట్టమంటే నమస్తే పెడుతుంది. మరి దీనికి రోజేం తినబెడుతుండో చెప్పిన మాట చెప్పినట్టు ఇంటుంది. ఈ నడమ మనుషులే ఇంటలేరు, సాటి మనిషి మాట. అసొంటిది తొండగిట్ల ఇంటుందంటే దాన్ని తారీఫ్ చేయవలసిందే పోరి కదా. చూసిరా, సేపులను మీదికి ఎగరేసుకుంటా కొరుక్కుంటా తింటుడు. ఇదేమేషం, మంచిగా పోసుకొని కటోరాలు వేసుకొని తినచ్చు కదా అనిపించచ్చు. అట్లా తింటే గిన్నిస్ బుక్లకు ఎట్లెక్కుతాడులా. అందుకే ఎగురం పెట్టుకొని గిన్నిస్ బుక్కుల్లోనే పర్షాన్ చేసి వాళ్ళ బుక్కుల పేరు రాయించుకున్నాడు. గివ్వుల్లా ఇయాల్టిది ఉందా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.